Akshara Times, Voice of the People. అక్షర టైమ్స్ టీవీ న్యూస్ కి స్వాగతం. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయంతో కంభాల ఆధ్వర్యంలో సంబరాలు. బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడంతో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గోకవరం తంటికొండ రోడ్డులోని సీఎండి కార్యాలయం వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ రోజు బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమికి పార్టీ నాయకులు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. నరేంద్ర మోడీ పరిపాలనలో అన్ని రాష్ట్రాల ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారన్నారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ గురించి తప్పుగా మాట్లాడిన వారికి ఈ ఫలితాలు చెంపపెట్టన్నారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పార్టీగా బీజేపీ పార్టీ నిలిచిందన్నారు. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారని, బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లే ఇందుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని ముక్కలుగా విడదీసి పరిపాలించాలని ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. ఈ రోజు బీహార్ లో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం సీఎండి లేఅవుట్ నుంచి దేవీ చౌక్ మీదుగా ప్రధాన సెంటర్ లోని ఉన్న బీజేపీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాణసంచా కాల్పులు చేపట్టి కేక్ కటింగ్ నిర్వహించి వాహనదారులు ప్రజలకు స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వరసాల ప్రసాద్, దాసరి ధర్మరాజు, బత్తుల నానాజీ, పెద్దాడ వెంకన్నదొర, అప్పారావు, నాగ రమేష్, మండే గౌతమ్, మణికంఠ, బత్తిన వీరాంజనేయులు, జాజుల నరసింహమూర్తి, చింతల కన్నారావు, నెల్లి శ్రీను, కేబుల్ రాజు, హర్ష, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరూ కూడా ఎంతో సంతోషంతో ఒక శుభవార్త వింటున్నారు. అందరూ కూడా ముఖ్యంగా ఈ బీహార్ ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి ఒక శుభ పరిమాణంగా ఈ రోజుని ఆవిర్భావమైంది. బీహార్ ఎన్నికలకు సంబంధించి చాలా తప్పులు లెక్కలేసిన వాళ్ళందరికీ కూడా చెంపపెట్టుగా ఈ రోజున ఎన్డీఏ కూటమి అత్యంత భారీ విజయంతో ప్రపంచ ప్రజలందరినీ కూడా ఆశ్చర్యచకితులను చేస్తూ అత్యంత భారీ స్కోరుతోటి విజయాన్ని సాధించింది బీహార్లో. దీనికి మా నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీ ముఖ్యమైనటువంటి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ అలాగే ఎన్డీఏ కూటమికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా రాష్ట్రానికి సంబంధించి మా నాయకురాలు పురంధరేశ్వరి గారికి, సోము వీర్రాజు గారికి, అలాగే మా రాష్ట్ర నూతన అధ్యక్షుడైనటువంటి పివిఎన్ మాధవ్ గారికి, మా కాకినాడ జిల్లా అధ్యక్షుడైనటువంటి బిక్కిన విశ్వేశ్వరరావు గారికి కూడా మాకు మీడియా తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాజమండ్రి బిక్కిన విశ్వేశ్వరరావు గారికి కూడా, అలాగే పికి నాగేంద్ర గారికి కూడా, అలాగే ఈ పత్రికా విలేకరులు, పత్రికా యాజమాన్యం ఎవరైతే ఉన్నారో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజున సమావేశానికి వచ్చి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ,
ఈ యొక్క విజయాన్ని మా తరపు నుంచి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కోరుకుంటూ మీకు కూడా మా అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అయితే ఈరోజు వచ్చిన దీంట్లో 243 కదా, దానికి భారతీయ జనతా పార్టీ 91, జనతాదళ్ యునైటెడ్ 83, లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ దానికి 21, హిందూ శక్తి ఆవాం మోర్చా 5, రాష్ట్రీయ లోక్ మోర్చా 4, దాదాపుగా 204, ఇంకా 206 దాకా ఈ సంఖ్య పెరగడానికి అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమికి ఇంత భారీగా విజయాన్ని సంపాదించి పెట్టింది. దీంట్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ని తిరస్కరించారని చెప్పడానికి కేవలం 4 సీట్లు మాత్రమే వాళ్ళకు వచ్చింది. అది కూడా భారతదేశాన్ని ముక్కలుగా విడగొడుతూ మత ప్రాతిపదిక మీద ఎదుగుదామని ఆలోచించే దుష్టశక్తికి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడం జరిగింది. సిగ్గుతోటి ఇండియా కూటమి ఏదైతే INDIA, ఇండియా అండానికి కూడా లేదు, INDIA కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి ఇది ఘోర పరాజయం అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ యొక్క ఏదైతే విజయం ఉందో ఈ విజయాన్ని మన కార్యకర్తలు అలాగే పత్రికా విలేకరులు అందరూ కూడా మనం మిఠాయిలు పంచుకుంటూ సంతోషాన్ని తెలియజేసుకుంటూ మేము ఇక్కడి నుంచి కాన్వాయ్లో భారతీయ జనతా పార్టీ ఆఫీస్ కూడా ఉంది, చిన్న ఆఫీస్ అది గోకవరం మెయిన్ రోడ్డు మీద. అక్కడ భారీ ఎత్తున ఇక్కడ కూడా బాణసంచా కాలుస్తాం, అక్కడ కూడా బాణసంచా కాల్చుకుంటూ మన యొక్క సంతోషాలందరినీ కూడా అందరూ మనం పంచుకుంటూ, ముఖ్యంగా దీంట్లోకి ఎన్డీఏ కూటమికి సంబంధించి మాకు పదిల మురళి గారు అలాగే నానిగారు, గాజీ నానిగారు కూడా వచ్చారు జనసేన తరపు నుంచి. మేము ఈ ఎన్డీఏ కూటమి తరపు నుంచి మేమందరం కూడా ఈ యొక్క విజయాన్ని మేమందరం కూడా షేర్ చేసుకుంటున్నాం. ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఈ విషయాన్ని తెలియజేసుకుంటున్నాను. మీకు ధన్యవాదాలు. అంతేకాకుండా మరొక ముఖ్య విషయం, దీన్ని మాకు మా పార్టీలోకి అతిపెద్ద సంఖ్యతో జాయిన్ కావడానికి మణికంఠ హాస్పిటల్స్ నుంచి, మణికంఠ ఒకసారి ఇలా రండి, ఎదురుకు రండి, మణికంఠ ఇలా నాయనకి రండి, మణికంఠ హాస్పిటల్స్ నుంచి ఒకసారి వెనక్కి రండి, భారీ సంఖ్యతోటి మాకు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న మణికంఠ హాస్పిటల్స్ చైర్మన్ అయినటువంటి మణికంఠ గారు రేపు సాయంత్రం 3 గంటలకి గంగాలమ్మ గుడి దగ్గర నుంచి కొబ్బరికాయ కొట్టి ఈ విజయాన్ని ఏదైతే ఉందో నేను సెలబ్రేట్ చేస్తాను సార్, ఆ ఖర్చు అంతా నేను భరిస్తాను, నాకు అవకాశం ఉండని చెప్పానని ప్రత్యేకించి కంబాల శ్రీనివాసరావుని అంటే సపోర్ట్ చేస్తూ భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద సంఖ్యతో జాయిన్ అవబోతున్నారు. ఆయన రేపు వాళ్ళ యువత అంతా కలిసి పెద్ద బైక్ ర్యాలీ కూడా ఏర్పాటు చేస్తూ భారీగా బాణాసంచా కాల్చుకుంటూ భారతీయ జనతా పార్టీ పతాకాలతోటి దేవి చౌక్ మీదుగా డ్రైవర్ కాలనీకి వెళ్తూ మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వచ్చి కృష్ణపాలెం వెళ్తూ మొత్తం మీద ఆయన చాలా భారీ ఎత్తున ప్లాన్ చేసుకున్నాడు. ఆయన ఉత్సాహాన్ని నేను కాదనకుండా ఆయన చాలా సంతోషంతో ఉన్నాడు. ఆయన నేను మీకు సపోర్టర్గా మారుతున్నారు సార్, మీరు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే మీరు జాయినింగ్స్ పెడతారో ఆ రోజుని నేను జాయినింగ్స్లో వస్తానని చెప్పని తెలియజేసుకుంటూ రేపు పొద్దున నా ఆధ్వర్యంలో మీకు సపోర్ట్ చేస్తున్నట్టుగా నాకు అవకాశం కల్పించని చెప్పానన్నారు. మేమందరం కూడా దానికి అంగీకరించడం జరిగింది. మేమందరం రేపు అంతా భారీ ఎత్తున ఏదైతే విజయం ఉందో, బీహార్ విజయం ఉందో, ఈ విజయాన్ని ఈ విధంగా కూడా మేము సెలబ్రేట్ చేసుకున్నాం. మణికంఠ గారి ఆధ్వర్యంలో కూడా నేను ప్రత్యేకంగా చేసుకుంటానని చెప్తే దాని ఖర్చు అంతా నేను భరించుకుంటానని చెప్పానంటే నేను కాదనలేకపోయాను. ఆయన ఉత్సాహాన్ని, ఆనందం మీకు చూడొచ్చు, ఆయన ఫేస్లో చాలా ఉత్సాహం, ఆనందం కనపడుతుంది. సో ఆయన భారీ ఎత్తున వస్తున్నాడు ఆయన. సో ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఏదైనా మరొకసారి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీ ప్రతినిధులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వీట్స్ అవి మనం మిఠాయిలు పంచుకుందాం. ఇంకా ఒక న్యూస్ ఉంది, దానికోసం వెయిట్ చేస్తున్నాం. దానికోసం వెయిట్ చేసిన తర్వాత మీకు అంటే మాకు అధిష్టానం చెప్తానని చెప్పారు. మేము అధిష్టానం కాంటాక్ట్ చేయడం జరిగింది, మేము ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పింది. మొట్టమొదటిగా మీ పత్రికా విలేకరులు